అక్షయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్లో డాక్టర్ ప్రశాంత్ లివర్ అండ్ గ్యాస్ట్రో కేర్ ఆసుపత్రిలో బుధవారం కాలేయ సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఫైబ్రో స్కానింగ్ నిర్వహించారు. ఈ మేరకు ప్రముఖ వైద్యులు ఆర్ ప్రశాంత్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వారి సహకారంతో కాలేయం సమస్యతో బాధపడుతున్న సుమారు 85 మందికి ఈ పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ హెపటైటిస్ అనే వైరస్ వల్ల లివర్కు వచ్చే సమస్య ఇదని, ABCDE అనే 5 రకాల వైరస్లు వ్యాప్తి వల్ల కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకుతుందని తెలిపారు. దీనివల్ల లివర్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కలుషిత నీరు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. హెపటైటిస్ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొడిగి మధు మాట్లాడుతూ జిల్లాలో కాలేయ సమస్యతో ఎంతో మంది నిరుపేదలు బాధపడుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ఖచ్చితంగా ఫైబ్రో స్కానింగ్ అనేది నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు తమ సంస్థ ద్వారా ప్రతి నెల స్కానింగ్ అనేది ఉచితంగా జరిపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, JS రాజు, మణికుమార్, భవానీ శంకర్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్క్లూజివ్ గ్యాస్ట్రో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రత్యేక లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ డాక్టర్ ప్రశాంత్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ అని డే అండ్ నైట్ జంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం జనాలకి, ప్రజలకి అందరికీ కూడా అందుబాటులోకి ప్రముఖ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ మరియు ఫైబ్రో స్కాన్ వంటి సేవలన్నీ కూడా ఫస్ట్ టైం అందజేయడం జరుగుతుంది. ఈ ఫైబ్రో స్కాన్ అనేది లివర్ సమస్యల్ని మొదటి దశలోనే డిటెక్ట్ చేసే ఫైబ్రో స్కాన్, లివర్ స్కాన్ని ఉచితంగా అందరికీ అవగాహన కల్పించడం కోసం ఉచితంగా ప్రతి నెల 2-3 సార్లు, వారానికి 2-3 సార్లు చేయడం జరుగుతుంది. ప్లస్ నెలకొకసారి ఈ హెపటైటిస్ B-C అనే వైరస్ సంబంధించిన స్క్రీనింగ్ పరీక్ష కూడా ఫ్రీగా ఉచితంగా చేస్తున్నాం. శ్రీకాకుళంలోనే కాకుండా మాది మందస గ్రామం అవడం వల్ల పలాస మరియు రాజాంబేర్, పర్లాకిండి వివిధ గ్రామాల్లో నెలకొకసారి, వారానికి ఒకసారి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. శ్రీకాకుళంలో నేను వచ్చిన ఈ లాస్ట్ 2-3 సంవత్సరాల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే హెపటైటిస్ B-C మరియు ఆల్కహాల్ వీటి వల్ల లివర్ ప్రమాదం, లివర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవగాహన లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా లివర్ బారిన పడిన తర్వాత లివర్ వ్యాధి వచ్చిన తర్వాత నా దగ్గర రావడం జరుగుతుంది. అలా కాకుండా మొదటి దశలోనే దాన్ని డయాగ్నోస్ చేసి లివర్ వ్యాధిని బారిన పడకుండా మొదటి దశలోనే దాన్ని స్టాప్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అందించేలాగా అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నిస్తాం. దీనికి అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. దాంతోపాటు మన అక్షయ ఫౌండేషన్ వాళ్ళు కూడా నాకు ఎంతో సహకారంగా ఉంటూ అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీమా VST న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.